నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని పాదముల వైపు చూస్తున్నారు. దయతో వారిని కరుణించు నాయనా. నీవే తోడుగా ఉండు నాయనా. వాక్యము నీది, వారు నీ వారు. ప్రతి ఒక్కరిని దీవించు నాయనా యేసయ్యా. మా ప్రభువా, తండ్రి, నాతో మాట్లాడు. యా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి అవసరాలను తీసివేయు. నువ్వు తోడుగా ఉన్న నాయన. ప్రతి ఒక్క బిడ్డను నీకు అవును తండ్రి, సహాయము చేయమాయా. మా ప్రభువా, ఇంకా చీకటిలో ఉన్నవారు ఎవరు ప్రభువా? తీసేనాయన ఆ వెలుగు. చీకటిలో పోవటానికి వీలు లేదు నాయన. నీ వెలుగు ప్రకాశింప చేయుము యేసయ్యా. దయచేసి ఆ చీకటిని పారతోని నీ వెలుగును ప్రకాశింప చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని దివారాత్రము స్తుతి యాగములను ఆశ్రయం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు యేసుక్రీస్తు ప్రభా. నీకే స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా నాయన, నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవా, నీకే స్తోత్రములయ్యా. ఒక చిన్న మందిగా కూడి నాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా, ఇదేనా ప్రభా నాయన, నీ జీవాహారం మేము భుజించుండగా నాయన అయ్యా సహాయం దయచేయండి. వినగల చెవులు గ్రహించుకున్న హృదయం కూడా మాకు దయచేయండి దేవా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయచేసి క్షమించండి. నీ రక్తంతో కడగండి నాయనా. నీకే వందనాలు అయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ నామంలోనే స్వస్థత ఉంది ప్రభా. ఆయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి దేవా. లేవనెత్తండి నాయనా. నీకే వందనములు స్తోత్రములు అయ్యా. అయ్యా, నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపమును కూడా దయతో క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నాయన. అయ్యా, నీవు పరిశుద్ధులు కనుక నాయన మేము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి సహాయం దయచేయండి. నీ కృప మెండుగా మా అమ్మ అందరి మీద కృమరించండి ప్రభా. అయ్యా, ఈ దినాన ప్రభ, ఈ పరిశుద్ధ దినాన ప్రభ, నీ బిడ్డలు ఇద్దరిని స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడి నీ చిత్తం ఏమైందో మా పట్ల తెలియచేయండి అయ్యా. అలాగే నైనా ఈ దినాన ప్రభ, నీ శరీరం తిని రక్తం త్రాగటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుచురు నాయన. అయ్యా, కడవరి కాలంలో ఉన్నాం ప్రభా. అయినా సహాయం దయచేయండి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మా జీవిత కాలం అంతా నీకు నమ్మకస్తులుగా ఉండటానికి, నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా. నీ బిడ్డలిద్దరిని మీరు స్వాధీనపరచుకొని పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేసి మీరే మాతో మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఉన్నారు అందరూ? బాగున్నాం బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సంతోషముగా ఉన్నారు. దేవుడు మీకు కుటుంబమును దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. మనము ఈ దినములో వాక్యమును చదువుకుందాము. 2 కొరింథీ 7 వచనము 1 వచనం ఒకసారి చూడండి.
చెప్పలేదంటే అధ్యాయం చెప్పలేదు. 7:1. 7వ అధ్యాయము 1వ వచనం అంట. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో ఒకటి ఏముండాలమ్మా? దేవుని భయముతో దేవుని భయముతో. 2 పరిశుద్ధత. మీరు భయము, దేవుని భయం ఉండాలి. 2ది పరిశుద్ధత కలిగి ఉండాలి. సంపూర్ణత చేసుకొనొచ్చు, సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము కొట్టింది. శరీరము ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. మరి మనను పవిత్రగా చేసుకుందాము. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని భయము మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన ఎన్నో వాగ్దానాలు మనకి చేశాడు. ఎన్నో వాగ్దానాలు బైబిల్లో రాయబడ్డవి. కాబట్టి మనము దేవుని భయంతో 2 పరిశుద్ధత లేకపోతే మనము దేవుని సన్నిధికి రాలేము. కాబట్టి దేవుని భయం రావాలి. ప్రతి విషయము కూడా ఆయనంటే భయపడాలి. మరి సాతానంటే మనం వాడి దగ్గరికి పోనకూడదు, వాడి దగ్గరికి తరిమి కొట్టాలి. నీవు దేవుని భయము నువ్వు కలిగి ఉండాలి. తర్వాత ఆత్మ, శరీరము ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రముగా చేసుకొనుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 2వ కొరింథీ 5:7-10 వచనము. 7-10 గనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ఎప్పుడమ్మా? ఈ దేహము కలిగినటువంటి మనం. ఆమేన్. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ప్రభువుకి దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడును ధైర్యము కలవారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నారమ్మా? ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి దేహములో ఉన్నా కూడా ప్రభువునకు దేవుని భయం ఒకటి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవుని భయము, పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. అయితే మరి ఇప్పుడు ఉన్నాం మనం ఇక్కడ. దేహములో ఉన్నంత కాలము ఏమలి దేహంలో నివసించేంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉండాలి. ఇప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. ఇందాకేమన్నాడు? పవిత్రత కలిగి ఉండాలి. సమస్త భయమును పరిశుద్ధతను చేసుకుంటూ నువ్వు దేవుని భయము నీకు అక్కడ ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు?
ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యా. ఈ రెండింటికి తేడా ఏంది చెప్పండి? దేవుని భయము, భయం అక్కడ. ఆయన చూసి ధైర్యము. ధైర్యము. ఈ రెండు మనలో ఉండాలి. చెప్పండి. ధైర్యం ఎప్పుడు? భయం ఎప్పుడు? ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉన్నప్పుడు. భయం అండి దేవుని భయం. భయం ఎప్పుడు పుట్టింది? నీళ్ళు తప్పు గనక చేసే నువ్వు భయపడతావు కదా. శుద్ధమైన జీవితం కూడా భయపడవు. భయం. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉంటావు? పరిశుద్ధ జీవితం. దేవుని ధైర్యము లేకుండా కలిగి ధైర్యముగా ఉంటావు. ఉంటాను. అంతే కదా తేడా. అవును. రెండు చెప్పండి ఒకసారి. తప్పు చేసినప్పుడు భయం కలుగుతాను. మీరు ఎట్లా ఉంటారు? భయం ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు భయం. నేను తప్పు చేసినానండి, నేను భయపడతానండి. దేవునికి భయపడతాను. లేదు, నేను ఆయన హాయిగా ఆనందంగా ఉంటానండి. ఆయనతో దేవునితో సమాధానము కలిగి ఏ తప్పు లేనప్పుడు ధైర్యంగా ఉంటాను. నేనెంత ఆనందంగా నేను దేహములో ఉన్నాను కానీ సంతోషము ఎల్లప్పుడూ సంతోషం. ఎల్లప్పుడూ ధైర్యముగా అది అలా ఉంటాము. కాబట్టి రెండు రకాలైనటువంటి విధానాలలో నేను దేవుని విషయంలో భయం అవసరం మనకి ఎప్పుడు ఉంటది? తప్పు చేసినప్పుడు మన ప్రవర్తన విషయంలో భయంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. భయం వస్తుంది. ఆయన మనకు తోడుగా ఉన్నారనే ధైర్యం ఉంటుంది. బ్రహ్మాండమైన ధైర్యం మనకు పరిశుద్ధత కలిగి ధైర్యం కలిగి. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరు కూడా భయము కలిగినటువంటి వారుగా ఉండరు. ఆనందంతో, సంతోషంతో, ఆనందంతో గంతులు వేసేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత కూడా 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది కదా. దేవునితో జరిగించిన వాటి ఫలము చెడ్డవైనా సరే, మంచివైనా సరే, మంచి గాని చెడు. కాబట్టి ఇక్కడ దేవుని భయము, ధైర్యము రెండు ఉండాలి. ఇప్పుడు దేవునితో చేసిన పనుల వల్ల నీకు కలుగుతుంది. అమ్మో దేవుడి భయము, అమ్మో నాయన భయమయ్యా, భయము లేకపోతే ధైర్యము. ఆమేన్. హల్లెలూయా. నాలో ధైర్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 14:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 14-15 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరి కొరకు మీరేం చేయాలి? సమాధానం. అందరితో కూడా సమాధానము ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నీవున్నంత కాలము కూడా ఒకటి దేవుని భయము, రెండు నీకుండాలి పరిశుద్ధత ఉండాలి. ధైర్యముగా నువ్వు ప్రభువుకి దూరంగా ఉన్నామనేది కూడా ధైర్యము కలిగి ఉన్నావా? ఇటు ఉన్నాను.
ధైర్యము కలిగినటువంటి వాడుకున్నావా? క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ఉన్నాం. ప్రత్యక్షం కావలసి ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి నీవు పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండు. చేయాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. భయం, లేకపోతే పరిశుద్ధత కలిగి ఉండే భయంతో నడవాలి. కూడా చూడలేవు. నీవు ప్రభువుని చూడలేదు. లేవు. మొదటి పేతురు 1 15 చదవాలి. 14, 15, 14, 15, 16. మొదటి పేతురు మొదటి పేతురు 1, 14, 15, 6. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఆమేన్. మీరు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేను పరిశుద్ధను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళమైతేనే ప్రభువుని చూడగలుగుతాము. పరిశుద్ధత లేకుండా గనుకైతే ప్రభువుని ఎవరు చూడలేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నీవు తప్పు చేసినప్పుడు భయపడాలి. ప్రతి విషయములో దేవునితో భయపడే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 119, 38. 119. 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఎందుకండి భయము? వాక్యము నీవిచ్చిన వాక్యము. అమ్మా చదవలేదు అమ్మా. నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. నీవిచ్చిన వాక్యము నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. భయమును పుట్టించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. భయపడుతున్నావు దేనికి? నీవిచ్చిన వాక్యము యేసు ప్రభు యొక్క మాట్లాడితే ఆయన మాటలు నీకు వినపడితే మనుషులందరూ నీ భయము పుట్టించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. కాబట్టి దేనికమ్మా భయం వస్తుందన్నాను ఇందా చెప్పాం కదా. నీవిచ్చిన వాక్యం దేవుని భయం. కానీ నీకు భయము కలిగి ఉండరు. నువ్వు ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆమేన్. పరిశుద్ధమైన జీవితం ధైర్యము కలిగినటువంటి వాడిగా ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటావు. సమస్త కల్మషమును కడిగి వేసుకుంటావు. నీవు చూడగలుగుతావు. పరిశుద్ధమైనటువంటి లేకపోతే నువ్వు భయపడతావు. పరిశుద్ధత పోగొట్టుకుంటావు. నీవు పరిశుద్ధత పోగొట్టుకుంటావు. దేవుని ఎప్పుడు నువ్వు ఆయన్ను చూడలేవు. ఆమేన్. కాబట్టి
నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నిజంగా చాలా గొప్ప విషయం అండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము భయము పుట్టించుచున్నది. ఆమేన్. Amen. Hallelujah. 119, 120 వచనం కూడా చూడండి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. భయము వలన నా శరీరము నా వణుకుచున్నది. శరీరము ఏనమ్మా నాకు వినపడలేదు. వణుకుచున్నది. ఆ, నీ నీ భయము భయము వలన నా శరీరము వణుకుచున్నది. నా శరీరము వణుకు పుట్టుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నీ భయము వలన నా శరీరము వణుకు కలుగుచున్నది. నీ న్యాయ విధులకు నేను నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ భయం, దేవుని భయం ఏం కలిగజేస్తామా నీకు? వణుకు పుట్టించున్నది. వణుకు. నీ శరీరము వణుకుతుంది. ఆమేన్. ఆమేన్. నువ్వు దేహములో ఉన్నంత కాలము ధైర్యము కలిగి ఉంది. ధైర్యము కలిగి ఉండాలి. కానీ దేవుని భయము నువ్వు కలిగినటువంటి అవసరము లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రమైన జీవితము జీవించాలి. నీవు ఆ ప్రభువుని నువ్వు చూడగలగాలి. ఆ, హల్లెలూయా. ప్రభు ఏం కనపడతారండి అని అనుకుంటావా? ఆయన ఖచ్చితంగా కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆయన చూడగలవు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధతను నేను పొందుకున్నప్పుడు నేను పరిశుద్ధత పొందు పరిశుద్ధమైన జీవితము చేసి జీవించినప్పుడు నీ వాక్యమును చూసి భయపడకుండా ఉండినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన వాక్యాన్ని చూసి మనుషులలో భయము పుట్టించుచున్నది. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారుడు అయితే నీకెందుకు భయము? నువ్వు ఆయన పరిశుద్ధత కలిగిన జీవితము జీవిస్తే భయపడవు. నువ్వు ఆయన కుమారుడైతే భయపడతావా? చెప్పాలి. లేదు. భయపడదు. దేవుని భయం కలిగి జీవిస్తాం. అంతా కామైపోయారేంది? నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయాన్ని పుట్టించుచున్నది. నువ్వు కుమారుడు కుమార్తె భయం అనుకో, అప్పుడు భయం ఉండదు. భయం కలగదు. ఆమేన్. ధైర్యం ధైర్యం. లేకపోతున్నారేమి? ధైర్యం వస్తుంది. భయం ఉందా మీలో? పరిశుద్ధమైన జీవితం మీలో భయము తీసివేసుకోండి. ధైర్యం కలవారుగా మీరు ఉండాలి. పిరికితనము మీలో ఉండటానికి వీలు లేదు. లేదు. ప్రభువు నా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నేనెందుకు భయపడతాను? కాబట్టి భయము నాకు లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వదిలిపెట్టి ఇంకా భయపడుతున్నట్టు గమ్మున కూర్చుంటే అంటే ఏం చేయాలి? మనం ఏమయ్యాము? మనం ఇంకా బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా భయంలో ఎందుకు కలుగుతుంది? భయం లేదు. పరిశుద్ధమైన జీవితం ఉన్న వాళ్ళకి ఎవరికి భయం ఉండదు. అది పరిశుద్ధమైన జీవితం మీరు చేస్తే మీరు భయపడరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బహు ధైర్యం కలిగినటువంటి వారుగా కనబడతారు. భయపడకండి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. నేను ఇంతవరకు మాత్రం చెప్పగలిగాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా,
బహుధైర్యము కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించు నాయన. నా ప్రభువా నాయన, చాలా మంది భయపడుతున్నారు. వాక్యము చదివి నీ వాక్యము విని అమ్మో దేవుడు వాక్యం భయము, అమ్మో భయపడుతున్నాం. నా ప్రభువా మేము ధైర్యముగా నిలుస్తున్నాము ప్రభువా. మేము నీ సన్నిధిలో నిలిచి ఉన్నాము ప్రభువా. మమ్మను కావించున్నావు, కాపాడుచున్నావు. నువ్వు మాట ఇచ్చిన దేవుడవు, మాట ఇచ్చిన వాడివి. మమ్మల్ని కాపాడనన్నావు, మమ్మల్ని కాపాడుతానన్నావు. అన్ని రకాల్లో నువ్వు మాకు తోడుగా ఉన్నావు. మాకెందుకు నాయనా భయము? యేసయ్యా నువ్వే కావాలయ్యా, నీవు నా తండ్రివి. నా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచమని యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామము ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.